ఈరోజు నేను 2 చూపిస్తాను నేను చేసిన షాపింగ్ ఏంటనేది ఇక్కడ పెట్టుకున్నాము. కాకొచ్చేసి పొడి చేసి గూడులో ఏమైనా ఉంటే తినేద్దామని చూస్తున్నాయి. వేరే పక్షులండి ఇవేమో చిన్న చిన్న పిచ్చుకలమాట. వేరే పక్షులు కూడా ఈ గూడుని పెట్టుకుంటున్నాయి కదా! ఆ కాకొస్తుంటే అవి అటాక్ చేస్తున్నాయి. అదే కొంచెం నల్లగా ఉండి దానికి ఎర్రగా పైన ఉంటుంది కదండీ! వాటి మనకు తెలుసు పైన మన టెర్రస్ మీద ఉంటాయన్నమాట. అవి కూడా కాపాడుతున్నాయి ఆ గూడునైతేని. నేనో పక్కన అయ్యో పక్కన తవురుతున్నాయన్నమాట. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. మళ్ళీ ఇంచుమించు మళ్ళీ 3 రోజులు గ్యాప్ వచ్చి ఉన్నట్టుంది, వీడియో తీయలేదు నేను కూడాని. కొన్ని పైన మిద్దె తోటలో వీడియోస్ పనులు అవి చూసుకుంటున్నాను అనమాట. అందుకని దీంట్లో రెస్ట్ ఇచ్చాను, ఈ వీడియోస్ చేయట్లేదు. ఎందుకంటే ఇంక ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, ఇంక స్టార్ట్ అయిపోయింది కదా ఈ రోజు నుంచి కదా, ఇంకా ఫస్ట్ శుక్రవారం. ఇంకా ఏం చేశానంటే మొదటి శుక్రవారం కదా, ఇంకా ఎలాగో మామూలుగా నేను పూజ అది మాకు వరలక్ష్మి పూజ అది లేదండి. ఎవరికైనా కామెంట్లో పెట్టారు చెప్పండి రిప్లై ఇవ్వండి అని. పెట్టావా? నేను 2-3 సార్లు అడిగాను నిన్ను. పెట్టావా? మాకు ఆనవే లేదు అని మా అత్తయ్య గారు కలిసి రాలేదని చేసుకోలేదండి. ఆనవే లేకపోవడం కాదు, మా చిన్న అత్తయ్య గారు వాళ్ళకి వీళ్ళందరూ చేసుకుంటారు. మా అత్తయ్య గారికి కలిసి రాలేదని ఆవిడ చేసుకోరు, మమ్మల్ని చేసుకోనివ్వరు అన్నమాట. పూజ చేసుకోనివ్వలేదు. ఫస్ట్ పూజ ఏమైనా అమ్మగారింటికాడ చేసుకుంటే చేసుకోమంటారు. ఇంకా మేమైతే చేసుకోలేదన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆవిడ వద్దన్నారు, మేము మానేసాం అన్నమాట. ఏదో సెంటిమెంట్ ఉంటుంది కదా అందుకు. మరి శ్రావణ శుక్రవారం కదా, ఆషాఢ మాసం ఆఫర్లు షాపింగ్ ఏమైనా చేశారా? ఆ పూజ అయితే మా చిన్నప్పుడైతే అండి అమ్మతో పాటు మాకు కొత్త డ్రెస్సు. అమ్మ పసుపుతాడు కట్టుకుంటే మాకు కూడా పసుపుతాడు కావాలని తోరణం, చేతికేమో చామంతి పువ్వులతోటి తోరణం ఒకటి కట్టేసుకోవాలన్నమాట. మేము తినేవాళ్ళం కాదనుకోండి. ఆ పూజ అయ్యేదాకా కూడా నిష్టగానే ఉండేవాళ్ళం. 9 రకాలు 11 రకాలు లేదా 3 రకాలు ఇలాగ 5 రకాలు అలా పెట్టుకునేవారు ప్రసాదాలు కూడాని. అమ్మ అయితే అన్నీ చేసి అట్టెసతో సుద్దా పచ్చి పులుసుతో అన్నీ కలిపి చేసి పెట్టి ప్రసాదం చేసి పెట్టేవారు. 12 అయిపోయేది, ఆకలేసేసేది. అక్కడేమో పిండి వంటలేమో నూరూరిపోయి మాట తల్లివాయిని ఇచ్చేదాకా తినేవారు కాదన్నమాట. మా సైడ్ అలా చేసుకుంటారన్నమాట వరలక్ష్మి పూజ అయితేని. అయితే ఈరోజు మీకు చిన్న షాపింగ్ కూడా చేసుకున్నాను, ఆన్లైన్ షాపింగ్, అది కూడా చూపిస్తాను. ఇంకా పప్పుచారు పెడదాము అని చెప్పేసి రైస్ అయితే పెట్టేశాను. ఈరోజు అయితే ఇంకా మీకు ఆ షాపింగ్ ఏంటన్నదే చూపిస్తాను మీకు. కొన్ని చిన్నవి ఆర్డర్ చేస్తున్నాను అనమాట, యూస్ఫుల్ అవుతాయని. నాకు ఇష్టం పర్సనల్గా. నేను ఆర్డర్ పెట్టినవి కూడా మీకు నచ్చితే కనుక నేను లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. నడిచండి అక్కడికి వెళ్ళిపోదాం. బిస్కెట్స్ అండి తెచ్చారు, భలే టేస్ట్ ఉన్నాయన్నమాట. రిలయన్స్లో అన్నమాట. పేరు మర్చిపోయాను. నేను ఆ బాక్స్ ఓపెన్ చేసి అన్నయ్య 2 ఎన్నో తిన్నట్టున్నాడు. బాగున్నాయి, టేస్ట్ అయితే బాగున్నాయి. యూనిబిక్ పేరు డిఫరెంట్గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి రిలయన్స్లో. టీలోకా? నేను ఉత్తిగా తింటున్నాను. అయితే ఇంతకీ నేను ఏం ఆర్డర్ పెట్టానో చెప్తాను మీకు. మొన్న ఇది చూసారు కదా, వీడియో చూసే ఉండుంటారు. ఈరోజు నేను 2 చూపిస్తాను నేను చేసిన షాపింగ్ ఏంటనేది ఇక్కడ పెట్టుకున్నాము. సీసీ కెమెరాస్ అవి కూడా తీసుకున్నామన్నమాట. ఇంటికి ఇంకా పెట్టాలని చెప్పేసి. రోడ్డు పక్కన ఇల్లు కదండి, కొంచెం సేఫ్టీ ముఖ్యమని సేఫ్టీ కోసం కూడా పెట్టుకున్నాము. చూపిస్తాను మీకు. ఇది సీసీ కెమెరాకి సంబంధించి డిజిటల్ వీడియో రికార్డర్ అన్నమాట. ఇది CP+ అనుకుంటానే, ఓకేనా? అంతేనా? అదే సీసీ కెమెరా. ఇది అంతే. ఇంతకీ ఏంటిది కంపెనీ? భారతా? కంపెనీ పేరే CP+. మరి అన్నయ్య వేరేగా హార్డ్ డిస్క్ తీసుకున్నాడా? అంటే మరి రికార్డ్ చేయాలి కదమ్మా. ఇది హార్డ్ డిస్కేనా కాదా? కాదేమో, పవర్ సప్లై. పవర్ సప్లై ఇది. మరి ఇదేంటి? ఇది హార్డ్ డిస్కా? ఇది వీడియో రికార్డర్. ఇది వీడియో రికార్డరు. ఇది ఏమో సీసీ కెమెరాలు. కెమెరాలు ఎలా ఉన్నాయి? హార్డ్ డిస్క్ నీ దగ్గరే ఉందా? ఎంత పడిందన్నా? ఆన్లైన్లో బుక్ చేస్తా కదా, మన వాళ్ళకి చెప్పేది మైక్ తీసుకో. ఇది మొత్తం అంతా కలిపి 5000 రూపీస్ ఎంత పడినట్టు ఉంది. 5000 రోజు చేంజ్ అయిపోతుంటుంది. మనకు పడిన ప్రైస్ అయితే మనం కొన్నప్పుడు 5000 పెట్టి తీసుకున్నాం ఆఫర్లో. తీసుకున్నారండి. 2 కెమెరాస్ ఉంటాయి. మీకు ఎవరైనా ఇంటికి సీసీ కెమెరాస్ పెట్టుకోవాలన్నా వచ్చేవాళ్ళు ఇంకా మళ్ళీ తీసుకుంటాం. అంటే మాకు రోడ్ సైడ్ కాబట్టి అండి కొంచెం తీసుకున్నమాట. తీసుకోవాల్సి వస్తుంది. దొంగలు ఎక్కువ తిరుగుతున్నారు, బండ్లు పోతున్నాయి. అలాగే మనం రెంట్గా తీస్తూ ఉంటాం, ఎవరు వస్తున్నారు ఏంటో తెలియట్లేదు. వచ్చిన వాళ్ళేమో వచ్చినప్పుడు బాగానే వస్తున్నారు, తర్వాత చాలా తేడాగా ఉంటున్నారు అన్నమాట. కాబట్టి కొంచెం సేఫ్టీకి ముఖ్యం అని చెప్పేసి కెమెరాలు అయితే తెప్పించామన్నమాట. ఇంకోటి ఏంటంటే చెప్పామమ్మా, ఈ కెమెరాస్ ఇది పవర్ సప్లై.
ఇదంతా కూడా కాంబో మాట. ఇందులో మనకి రెండు కెమెరాస్ వచ్చినాయి. దీన్ని డివిఆర్ అంటారు. మనకి డివిఆర్లో హార్డ్ డిస్క్ రాలేదు, మనం సెపరేట్గా హార్డ్ డిస్క్ కొనుక్కున్నాం. అంటే ఏంటంటే ఇంట్లో ఎవరు తిరుగుతున్నారనే విషయం తెలియాలి కాబట్టి కొంచెం తీసుకున్నాం. తీసుకుంటే బెస్ట్ అనిపించింది అనమాట. ఇంకా అవసరం వచ్చినాయి ఇది. ఇంకా ఇది హెచ్డిఎంఐ కేబుల్, తీసుకోవాల్సి వచ్చింది. ఇది హెచ్డిఎంఐ కేబుల్. ఇది వచ్చేసరికి కోయాక్సిల్ కేబుల్స్, ఇదేం పవర్ సప్లై కేబుల్స్. ఇంకా మనకి ఇందులో హార్డ్ డిస్క్ రాలేదు, అది సెపరేట్గా తీసుకున్నాను. తర్వాత ఇంకో 2 కెమెరాస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మా ప్రజెంట్ ఏంటి సరిపోతాయి, తర్వాత అవసరాన్ని బట్టి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మేడ్ ఇన్ ఇండియా, అన్ని ఇండియన్ ప్రొడక్ట్సే ఇవన్నీ కూడా. బిస్కెట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తున్నా నా బాక్స్ లో కేరళ అవునా, పొద్దున్న టీ తాగాను కదా, ఆకలేస్తుందని చెప్పి అప్పుడు ఓపెన్ చేస్తాను. అదండి సీసీ కెమెరాల స్టోరీ. ఏంటంటే అది స్టోరీ అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఇప్పుడు వరకు అవసరం రాలేదు. ఇప్పుడైతే అవసరం వచ్చింది, అందుకని అవి కూడా ఇంకా ఆర్డర్ పెట్టి ఇంకా ఫిక్స్ చేసేస్తారనమాట. నేను వీడియో తీసుకుంటానన్నానని ఆగారు, నా కోసం ఆగారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, దీనికి కోయాక్సిల్ కేబుల్ ఒకటి ఉంటుంది. కోయాక్సిల్ కేబుల్ ఒకటి అతను తెస్తారో, అదొకటి అవసరం. మానిటర్ కూడా అవసరం. ఒకవేళ ఎప్పటికప్పుడు మానిటర్ చూసుకోవాలనుకుంటే కదా, మానిటర్ చేయాలనుకుంటే ఫిక్స్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. అవి తీసుకొని వస్తాను. అవి ఉన్నాయి, అలా వస్తున్నప్పుడు పట్టుకొస్తాను అన్నారు. తిందామని తీసుకున్నాను, నేను తర్వాత తింటాను. వీడియో మాట్లాడుతున్నాను కదా. మనం ఏంటో తెగ షాపింగ్ చేస్తున్నాం ఈ మధ్యన. ఇంకా ఉన్నాయండి షాపింగ్, చాలానే ఉన్నాయిరా. నేను చేయాల్సినవి ఎప్పటి నుంచో అనుకుని ఉన్నాయి. ఇవి కూడా అంతే, స్పాన్సర్ అది ఏమీ కాదండి. నేను మామూలుగా ఇంట్లో చేసుకుని నాకు నచ్చి క్వాలిటీ బాగుందనిపించి తీసుకున్నాను అనమాట. పక్షుల గురించి అని కాదు, మన పైన గార్డెన్ ఉంది కదా, లుక్ వైజ్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పెట్టిన వాటిలో అవి సెట్ అవుతాయో లేదో నాకు తెలీదు. మీకు ఇప్పుడు చూపిస్తాను. కిచ్ 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 అని అరిచేస్తున్నాయి అన్నమాట, పిల్లల్ని పెట్టి చూపిస్తున్నారండి. ఆటో సౌండ్ వినపడుతుందా? అదిగోండి గూడు, ఇదిగోండి ఇలా రా చూపిస్తాను. ఇటు ఇక్కడ హోల్ ఇక్కడ పెట్టుకుంది అది చూడు, అది వెళ్ళే దారి. కాకి కూడా అటాక్ చేస్తుందండి పాపం. మేము కాపలా కూడా కాయాల్సి వస్తుంది ఒక్కోసారి కాకులు వస్తుంటేని. అవి పొద్దున్నే మాట ఇంకా కిచ్ 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 అంటూ ఉంటాయి. అలా అమ్మాలు చూస్తూ ఉంటారు, ఎటో సైడ్ నుంచి కాపలాగానే ఉంటారు అన్నమాట. అరుస్తున్నాయండి. ఇంకా సౌండ్ మనకు ఆటో సౌండ్ వచ్చేస్తుంది, లోపలికి వెళ్తాం ఆపరా. అది కిచ్ 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 అంటూ చిన్నపిల్లలు 2 ఉన్నాయో 3 ఉన్నాయో మనకి తెలియదు. అవి గూడు అలా సెట్ చేసుకున్నాయి. కాకి కూడా పైన కూడా టెర్రస్ మీద పెడుతున్నాయండి. కాకు వచ్చేసి ఏం చేస్తుందంటే మొత్తం గూడంతా పీకేసి గుడ్లు కింద పడేసి గత్త చేసేస్తున్నాయన్నమాట. అవి ఏమనుకున్నాయో ఏసీ వెనకాల కంప్రెసర్ ఉంటుంది కదా, ఆ కంప్రెసర్లు వెనకాల లేదంటే ఇదిగో ఈసారి ఇక్కడ పెట్టుకుంది. కానీ భయం లేకుండా మేము అక్కడ కూర్చున్నా కూడా వచ్చేస్తున్నాయి లేనుకోండి. సరే ఎలాగో ఇవన్నీ చూస్తుంటే పైన ఏమనిపించిందంటే కొంచెం పందిరది వేసి బాగా చక్కగా ఉందన్నమాట. గార్డెన్ గ్రీనరీగా అది బాగుంది. సరే అక్కడక్కడ కొంచెం తాడేసి కట్టి ఏలాడిద్దామా, లేకపోతే కాకులయ్యి వెళ్ళవులేండి, అటాక్ చెయ్యవులే. ఏమో చిన్న హోప్ మాట. వాషింగ్ మిషన్ వేసాను, అరుస్తుంది వాటర్ కోసం. కొలై తిప్పేసి వద్దామా? ఆన్ చేసేసా. ఇల్లు ఎలా ఉందండి చూడండి, బాగుందా? నేను పైననే కాదు ఇంకో 2 కూడా ఆర్డర్ పెడదాం అనుకున్నాను ఫస్ట్. అంటే అసలు క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు మనకి, వర్షానికి ఇది తడిసిపోతుందా ఏంటో చిన్న డౌట్ ఉంది. సాయిరం దీనిపైన ఏమైనా తడవకుండా ఏమైనా కొంచెం మోపింగ్ చేయమనాలి. లేకపోతే ఇది చెక్కేనా సాయి? చెక్క అండి, చెక్కేనా? మరి తడిసిపోతే ఉబ్బిపోయి అయిపోయి పాడైపోతుందేమో కదా సాయి. టెంపరీ అయినా కానీ సరేలేండి. ఎలా ఉన్నాయి హౌస్లు చూడండి. ఇంకా ఈ హౌస్ కూడా చూపిస్తాను మీకు. ఇలాగా కొంచెం బిజీగా షాపింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇలా కవర్లు పెట్టి చేస్తే అవి రావేమో, పైన ఇలాగే ఉంచేస్తే అవి దూరతాయి కదా, కొంచెం సేఫ్టీగా ఉంటాయి కదా. ఫిక్స్ చేసేటప్పుడు చెప్తానండి. యాక్చువల్గా బాల్కనీలో కూడా పెడదామని 2 తెప్పించాను. ఇది వేరేగా ఉంది, దీనిపైన ఫినిషింగ్ వేరేగా వచ్చింది. ఇదేమో నైస్. ఒకసారి చూపిస్తాను మీకు. వెళ్ళారమ్మా ఒకసారి మనం బయట బాల్కనీ కూడా పెట్టి చూద్దాం రండి. ఈ లోపల వంట అవుతూ ఉంటుంది. ఏ వస్తువు వచ్చినా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. ఈ మధ్య ఏంటంటే ఈ చవల బిల్లుని చూస్తున్నారు.
ఇదిగోండి ఇలాగా ఇక్కడ ఇలా తగిలించామనుకోండి, అందంగా ఉందా? బాగుంది కదా. అదైతే ఓపెన్ ప్లేస్ అయిపోతుంది, వాటికి మరుగు ఉండాలి కదా పక్షులకి. ఇలా మనం ఇక్కడ మేకుంది కాబట్టి ఇలాగ కట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇలా బాగుంటుంది అంటారా? అవును, అక్కడ ఫుడ్ అలాంటి తీయాలి మనం. ఇప్పుడు ఫుడ్ తింటూ ఇవి ఏమైనా ఇందులోకి పెట్టుకుంటే కానీ అందానికి. ఇలా అయితే తడవ వర్షానికి. ఒకటేమో బాల్కనీ పైన పెడదాం, ఒకటి ఇక్కడ పెట్టి పైననే తెప్పించాను. సెటప్ అంతా పైన బాగుంటుంది. అవుతాయిలే. అదే అండి, హౌస్లో అయితే చూసారు కదా, బాగున్నాయి కదా. అందుకని నేను దీన్ని లింక్ ఇస్తాను. ఎంత పడిందంటే ఈచ్ వన్ వచ్చి 200 250 ఎంత పడిందా అడుగుతానండి. సాయిరం బుక్ చేశాడు. నేను 2 కలిపి 500 ఎంత అయిందా? 500 అయింది. మారుతూ ఉంటాయి. ఇది మాట నేను ఈరోజు చేసిన షాపింగ్. చూడు, ఆ మూలను అందంగా మొక్కల దగ్గర పెడితే బాగున్నట్టు అనిపించింది. మీరు కూడా చెప్పండి, పైన టెర్రస్ మీద పెట్టేద్దామా, పైన పందిరి అది వేసాం కదా అక్కడ 2 ఏలాడి తీద్దామా, ఆ చివరి ఈ చివర అని అనిపించింది. కానీ బాగున్నాయి సార్, ఇంకో 2 ఆర్డర్ పెట్టేసుకుందామా? చూసి ఏంటంటే 2 కవర్స్ పైన పెట్టి దాన్ని బట్టి చూద్దాం కింద. అంటే పైన తగిలించలేము, దేనికైనా మేకు కుట్టి వేయలేము అనుకో. కాదు నాన్న, తాడేసి కట్టచ్చు. అలా ఓసు ఉంది కదా, ఓసులు ఉన్నాయి కదా, రింగులు ఉన్నాయి కదా, రింగులు పెట్టి ఏదో ఒకటి అరేంజ్ చేయొచ్చు పైకి తీసుకెళ్ళి. అయితే అది కాదు, బాల్కనీలోకి బాగున్నాయి కదా, తమ్ముడైతే బాల్కనీలో పెట్టేసుకుంటే బాగుంటుంది కదా, ఇక్కడ చక్కగా అలవాటు అవుతాయి కదా అంటున్నాడు. వడ్లు ఇవన్నీ పెట్టారు ఇక్కడ. ఇది చెక్కేనండి, ప్లాస్టిక్ అయితే కాదు. తడిస్తే మరి ఉంటుందా? చెక్కే, ప్లాస్టిక్ అది చెక్కే. అందులో పిల్లలు నెట్టుకుంటే వాటికి సేఫ్గా బాగానే ఉంటాయి. బాగా లోపల కదా, కాకి ఇక్కడికైతే కాకి కూడా వచ్చేస్తుంది సాయి. కాకి వచ్చేసి పొడి చేసి గూడులో ఏమైనా ఉంటే తినేద్దామని చూస్తున్నాయి. వేరే పక్షులండి, ఇవేమో చిన్న చిన్న పిచ్చుకలు అన్నమాట. వేరే పక్షులు కూడా ఈ గూడుని పెట్టుకుంటున్నాయి కదా, ఆ కాకి వస్తుంటే అవి అటాక్ చేస్తున్నాయి. అదే కొంచెం నల్లగొండి దానికి ఎర్రగా పైన ఉంటుంది కదండి, వాటి మనకు తెలుసు పైన మన టెర్రస్ మీద ఉంటాయన్నమాట. అవి కూడా కాపాడుతున్నాయి ఆ గూడిని. అయితే నేనో పక్కన అయ్యో పక్కన తవ్వుతున్నాయి అన్నమాట. ఇంకా రావట్లేదులేండి, అవి లోపల ఉన్నాయి. పొద్దున్నే ఇంకా రాగాలన్నమాట. నేనైతే చిన్న క్లిప్ వీడియో తీసాను, నేను కనపడకుండా. అది ఉంటే కనుక మీకు వీడియోలో పెడతాను. ఇది మాట శ్రావణ మాసంలో నేను చేసిన షాపింగ్. శారీస్ కానీ ఏం తీసుకోలేదు, నైటీలు ఒకటి తీసుకున్నాను. నైటీలు చూపిస్తాను మీకు, అవి కూడా ఏం తీసుకున్నాను అన్నది. అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అవి ఇంకా కుట్ల మీద కుట్లు వేయించి అవన్నీ చేయించాలన్నమాట. మామూలుగా ఈరోజైతే నేను చేసుకున్న షాపింగ్ ఇది మాట. కెమెరాలు అలాగే ఇవి అన్నమాట. అదిగోండి, మీతో మాట్లాడుతున్నాను. ఈ లోపల పప్పుచారు పెట్టాను కదా, పొయ్యి మీద పప్పు వేసాను, అన్ని వెజిటేబుల్స్ వేసి. పప్పుచారు అవుతుంది. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయమన్నారు మీ అన్నయ్య గారు. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తాను. కొబ్బరి చెక్కలు అంటే కొబ్బరికాయలు కూడా లేతగా భలే ఉన్నాయిలేండి. ఇంకా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసేస్తాను. మామిడికాయలు, పునసకాయ మామిడికాయలు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదండి ఈ వర్షాకాలం. అసలు భలే ఉంటాయి అన్నమాట. మేమైతే వినాయక చవితికి పాలవెల్లికి కూడా మామిడికాయలు కూడా కడతాము. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, పచ్చి పచ్చడి బాగుంటుంది. తాలింపు వేస్తారు. మాకు ఇటు సైడ్ అయితే మామిడికాయ ఇలా కూరేసుకొని కొంచెం మిక్సీలో ఒక తిప్పేస్తామన్నమాట. పచ్చిమిర్చిని, కొత్తిమీర, కొంచెం ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి కొంచెం మిక్సీ పెట్టేస్తే చెక్క ముక్క కింద బాగుంటుంది టేస్ట్. అయితే తెలిసిన విషయమే కాబట్టి నేను పెద్ద చెప్పట్లేదు. ఇదిగోండి పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఇసుకుంటుంది కదా అని కడిగి పక్కన పెడుతున్నాను. ఇది కొంచెం నేనైతే చెతకొట్టేసి మిక్సీ పడేస్తాను, ఓపిక్గా తురుములేక. తురిమితే బాగుంటుంది. ఇది పేస్ట్ చేసుకున్న తురుము దాంట్లో కలుపుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పచ్చడి అయితే చేస్తాను, మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి, పప్పుచారు చూపిస్తాను వెళ్ళరా దగ్గరికి. ఇదిగోండి, టమాటాలు వేసి మామిడికాయ వేసి చింతపండు వేసుకొని పులుసు కింద అదే పప్పుచారు కింద పెట్టాను. అలాగే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి కొత్తిమీర వేసి చేశాను, బాగుంటుందండి టేస్ట్. అయితే తాలింపు కూడా వేసాను. మరి మీరేం చేసుకున్నారు లంచ్కి సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.